హలో హాయ్ ఫ్రెండ్స్, డెమో చూసారు కదా. డెమోలో అయితే మనకి ఫాంట్స్ అనేది ఫుల్ షేక్ అయితే ఉంటుంది. ఇంకొకటి నేను స్కూల్ ఆర్ కాలేజ్ మెంబర్స్ చేశాను. మీరు బీటెక్ లేదా ఇంటర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి వీడియో అనేది ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది. వీడియో ఫుల్ చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ వచ్చుంటాను, దాన్ని చూసి వీడియో ఫుల్ చూడొచ్చు. ఇంకొకటి మన వీడియో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి మన వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ లింక్ అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ లింక్ క్లిక్ చేసిన తర్వాత చూడండి నేను ముందు అట్లా నేను ప్రాజెక్ట్స్ లింక్ అనేది నేనైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అని ఇచ్చింటాను. అది ఇవ్వను, డిస్క్రిప్షన్లో పెడతాను, చూసైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి బీట్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రెండు అయితే ఉంటుంది. ఇక్కడ కాలేజ్ మెంబర్స్ అనేది మీరు కాలేజ్ మెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, బీటెక్ మెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, స్కూల్ మెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎడిట్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ కాలేజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్కూల్ మెంబర్స్ అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్కూల్ అయితే ఎందుకంటే నేను స్కూల్ అయితే ఎడిట్ చేశాను కాబట్టి స్కూల్ మెంబర్స్ అయితే పెట్టుకుంటాము. ఇంకా ఇంకోటి అయితే ఉంటుంది, కింద అయితే ఇంకోటి అయితే ఉంటుంది, ఇంకొక గ్రూప్ అనేది, దాన్ని కూడా క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాలేజీని అయితే స్కూల్ అయితే పెట్టేయండి, కాలేజ్ని వచ్చేసి స్కూల్ అయితే పెట్టేయండి. స్కూల్ అయితే పెట్టుకోండి. చూడండి మనకి ఇట్లయితే ఉంటుంది. మనకి చూడండి ఇక్కడ మనకి ఇదైతే ఉంటుంది. ఇక్కడ ఏం చూస్తారండి, ఇక్కడ మీరు ఏం చూస్తారంటే ఇక్కడ లిరికల్ ఉండదు కదా ఫ్రెండ్స్, మనకి టెస్ట్ అయితే ఉండదు కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి అండి. దానికైతే క్లిక్ చేయండి. మనకైతే మనకి ఇవన్నీ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇవన్నీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే చూడండి సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది కదా, కాపీ లేయర్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇదేం చేస్తారంటే డిలీట్ అయితే చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ బీట్ మార్క్ మీద వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోస్ అనేది ఇక్కడ గ్రూప్ అనేది మనకైతే ఒక చిన్నగా అయితే ఉంటుంది. ఇక్కడ దీని అయితే మీరు టైమింగ్లో వెళ్ళి కాసా ఇదైతే చేసుకోండి, లాంగ్ అయితే చేసుకోండి, రెండు గ్రూప్స్ కూడా లాంగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫోటోస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నేను స్కూల్ మెంబర్స్ ఎడిట్ చేశాను కాబట్టి స్కూల్ అయితే పెడుతున్నాను. మీరు ఏదైతే పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ మీరు బాగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఢిల్లీ కలిగి సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఫ్రెండ్స్, నేను బీట్ మార్క్ మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మీరు కూడా బీట్ మార్క్ మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తాను, స్టార్టింగ్ వచ్చాను ఫ్రెండ్స్. స్టార్టింగ్లో వచ్చి నేను ఒక వీడియో చేస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒక వీడియో చేస్తున్నాను, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మనకు 1 సెకండ్ దాకా ఉంటుంది మనకి వీడియో అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో నెక్స్ట్ పడేది కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ వీడియోని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కిందకి అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఇది ఇక్కడైతే పెట్టుకున్న తర్వాత ఇది స్క్రీన్ క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో వెళ్ళి ఫ్రెండ్స్ ఫోటోస్ అనేది మనకి కాస్త ఫోటో పైన పెట్టుకోండి. స్క్రీన్ మీద వీడియో మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో వెళ్ళి లైట్ అని వెళ్ళి స్క్రీన్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకి అయితే ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నేను ఇచ్చిన రెడీ కలర్ అయితే డిలీట్ చేసాను ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి. 16 లేయర్స్ అయితే పేస్ట్ అయితే చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇట్లయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి, ఇక్కడ రెడీ కలర్ కావాలంటే చూడండి షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ మనకి అయితే ఇట్లయితే ఉంటుంది. మనకి ఈ షేక్ ఎఫెక్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఇది లిరికల్గా అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి మీరు అయితే లేయర్ అయితే కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లిరికల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ యారో స్టైల్ కూడా యారో ఉంటుంది, దీని అయితే కలర్ ఆన్ఫిల్ అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకైతే ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఆన్ పెట్టుకోండి, పేస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చూస్తే ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఉంటుంది, మనకి లిరికల్ అయితే ఉంటుంది. దీని మీద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దీనైతే క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి కాపీ అయితే చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే సూపర్గా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ
ఇది కాస్త కిందకి అయితే వచ్చేది, దీనికైతే మీరు కాస్త కింద అయితే పెట్టుకోండి, ఇట్లా కింద అయితే పెట్టుకోండి. మీరు అన్ని దానికైతే ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఇది కాస్త పైన అయితే అయిపోతుంది, కాస్త కింద అయితే పెట్టుకోండి. అన్ని దానికైతే మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు నేను కాస్త అయితే నేను కొన్ని ఫొటోస్ మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే మనకు వీడియో టైం అనేది చాలా ఇదవుతుందని. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అన్ని దానికి ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఫోటో ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, షేక్ ఫోటో ఓపెన్, సారీ ఫ్రెండ్స్ మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేస్తాను. షేక్ ఫోటో ఓపెన్ చేయండి. షేక్ ఫోటో ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్, ఫోటో కింద అయితే ఫోటో ఉంటుంది, మీద కాపీ లేయర్ చేసుకోండి. ఫోటో అనేది కాపీ లేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ బీట్ మార్క్ మీద వచ్చేయండి. బీట్ మార్క్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో కదా, ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే క్లిక్ చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ పక్కన ఆరో ఉంటుంది, దాని కలర్ ఫిల్ అయితే ఆఫ్ చేసేయండి. వైట్ కలర్ వచ్చినాక ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసేయండి. కాస్త ఇదైతే ఉంటుంది మనకి. ఏం చేస్తారంటే దీనికి జూమ్ అవుట్ చేసుకొని కాస్త ఇట్లయితే పెట్టుకోండి. కాస్త జూమ్ అవుట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మనకి సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లయితే ఉంటుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు కాస్త బ్లాక్ అయితే ఉంటుంది, మీకు వైట్ కావాలంటే ఏం చేస్తారంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సూరత్ గమా అని ఉంటుంది, దాని అయితే మీరు క్లిక్ చేసేయండి. సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కాస్త ఇదైతే ఉంటుంది మనకి. ఇక్కడ మీరు అన్ని దానికైతే ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి కాస్త వీడియో అనేది కాస్త చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే దానికి కాస్త దీనికి జూమ్ అవుట్ అయినా జూమ్ ఇన్ అయినా చేసుకొని ఇక్కడ ఇట్లయితే పెట్టుకోండి. సూపర్గా అయితే ఉంటుంది. మీరు అన్ని దానికైతే మీరు బీట్ మార్క్ మొత్తం అయితే అట్లా పేస్ట్ చేసుకుంటూ కాస్త పెద్దగా అయినా ఇదిగా అయినా మీరైతే స్మాల్ అయితే చేసుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇట్లయితే అన్ని దానికైతే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్ని దానికి వెళ్ళి చేసేది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ నీకు వచ్చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వీడియో అయితే ఉంటుంది మనకి 0 సెకండ్స్ 20 మిల్లీ సెకండ్స్ మీద. అలాగే ఇంకొక వీడియో అయితే నేను ఇస్తున్నాను యూట్యూబ్లో వచ్చి, దాన్ని అయితే డిస్క్రిప్షన్లో చూసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకి చూడండి ఫ్రెండ్స్ 3 సెకండ్స్ అయితే ఉంటుంది మనకి వీడియో అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనకి 3 సెకండ్స్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో వెళ్ళి లైట్ అయినా వెళ్ళి స్క్రీన్ చేసేయండి. మీరు ఏం చేస్తారు దీనికి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఆప్షన్లో వెళ్ళి సెర్చ్ అయితే చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంటుంది మనకి ఎక్స్పోజ్ గమా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ శాండల్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. శాండల్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోజ్ ఎన్ని ఉంటుంది అది చూడండి ఫ్రెండ్స్. మీకైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీనికైతే ఏం చేస్తున్నా అంటే చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంటి అయితే పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ -1.22 పెట్టుకుంటాను. మీరు అంతే పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారు దీనికైతే ఎక్స్ట్రా బటన్ అయితే ఇక్కడైతే కట్ చేసేయండి. ఎక్స్ట్రా బటన్ అయితే వీడియో అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ లేయర్ అని క్లిక్ చేసి ఈ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అన్ని దానికైతే ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. పేస్ట్ లేయర్ చేసేయండి అన్ని దానికైతే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే ఉంటుంది మనకి, సూపర్గా అయితే ఉంటుంది మనకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కాస్త వీడియో అయితే చిన్నగా ఉంటుంది, అందుకే మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ చేసేయండి. ఈ వీడియోస్ని అయితే కోసం మీరు లాంగ్ అయితే చేసుకోండి. అట్లా మీరు బీట్ మార్క్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మన ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.